వాడా స్తోత్రములు, సంఘాన్ని బలపరిచిన వాడా స్తోత్రములు, సంఘము ద్వారాగా మహిమ పొందుతున్నవాడా స్తోత్రములు. నాయనా నీకే నీకే ప్రభా స్తుతి స్తోత్రములు కలుగును గాక. దీనదాసుడును ప్రభా, ఇచ్చలేని పామరుడు బలపరుచుకున్నావు, స్థిరపరుచుకున్నావు, నిలబెట్టుకున్నావు. ఇన్ని సంవత్సరాలు ఈ పరిచర్యను కొనసాగించవయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇంకా ముందుకే నాయన నీ సంఘము కొనసాగునట్టు నీ సంఘాన్ని నీవే బలపరిచి నడిపించు. సంఘ బిడ్డలందరము కలిసి ఏక హృదయముతో ఏక మనస్సుతో కలిసి చేస్తున్న ఈ ప్రార్థనలన్నీ మా అందరికి ఇంకా ఇతరులకి అందరికి ఫలింపు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. సాక్ష్యమా? వాక్యానికి ముందు సాక్ష్యం. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలంటావా బాబు? అమ్మకి మౌతి. అవునమ్మా, మౌతి గుప్తంగా చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, అమ్మ అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా కూడొచ్చిన సంఘం బిడ్డలు అందరికీ వందనాలు, అందరికీ శరణ. దేవుడికి స్తోత్రం. అమ్మ నా బిడ్డ చాలా ప్రమాదం, చాలా లోకమంతా ఏమనుకున్నారో నాకు తెలియదు. దేవుడికి తెలాలా, మీకు ప్రార్థన చేసిన తల్లికి తెలాలమ్మా. మీ ప్రార్థనకి అయ్యగారు అమ్మగారు ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చి మీ కన్నీరు బాబు పాదాలు తప్పించి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. మరి క్షేమంగా తీసుకొచ్చినందుకు మరి దేవునికి మహిమ రావాలని ఆ రెబెకమ్మ గారు గుర్తించింది. మొదటి సంఘము, నేను అడుగుపెట్టిన సంఘము. ఈ సంఘములోనే నేను, నా భర్త, నా అత్త మామ, అలాగే నా చిన్న కుమారుడు చిన్న కోడలు రక్షణ పొందారు. అందరూ సుమారు ఆ ఇంటివారు 8 మందో రక్షణ పొందిన వారే. మరి ఆ మొదటి స్థితిని మళ్ళా జ్ఞాపకం చేసుకొని వచ్చి సాక్ష్యం చెప్పిన మరి ఆ రెబెకమ్మ గారి కుటుంబం కోసం, అలాగే ఇంకా కొంత బలహీనరాలుగా ఉంటుంది రెండో కోడలు శ్రీనివాసరావు గారి భార్య, ఆ అమ్మ కోసం కూడా ప్రార్థన ఇంకా మీరు నేను అందరం చేయాలని కోరుకుంది. కాబట్టి మీరు అనుదినము ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోండి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు
దేవుడు కొన్ని సందర్భాలు మనకి చూపిస్తూ ఉంటాడు. అది మనం తెలుసుకోవాలి. మనిషికి ఏది ప్రమాదము, ఇది మనం గుర్తించాలి. వాక్యాన్ని బట్టి మనుషుడికి ఏది నష్టము మనం తెలుసుకోవాలి. అవన్నీ బైబిల్లో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో లేనిదేమీ లేదండి. సృష్టి యావత్తు ఉంది. చదవాలి కానీ, చదివి తెలుసుకోవాలి కానీ, దేవుడు అన్ని విషయాల్ని మనకి బహిరంగంగా, అంటే మనందరికీ అర్థమయ్యే రీతిలో బోధించటానికి దేవుడు ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటున్నాడు. ఆలకించేవారు మనము కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇందాక మీరు చదివిన కీర్తన గ్రంథంలో ఒక మాట, చాలా మాటలు ఉన్నాయి కానీ ఒక మాట ఏమండి, ఆ మాట తర్వాత మరొక మాట, ఆ తర్వాత మరొక మాట, ఇలాగా కొన్ని మాటలు దేవుడే పలుకున్నట్లుగా లేక దేవుని సేవకులే ఆత్మ ద్వారాగా పలుకున్నట్లుగా ఈ లేఖనాల్లో ఉన్నాయి. వీటిని మనం గుర్తిరగాలి. ఏమండి, 14వ కీర్తన మొదటి మాట ఏమన్నది బాబు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారంట. ఆలోచించండి. ఒకవేళ బయటికి వినబడకపోవచ్చు, బయటికి కనబడకపోవచ్చు, కానీ వాడు అనుకుంటూ ఉంటాడంట, దేవుడు లేరలేరా. ఈరోజు వెళ్ళిపోతున్నారు కానీ మీరు చర్చిలకి వెళ్ళి ఏం చేస్తున్నారు మీరు? మేమేం చేస్తున్నాం బయట? మేమైతే కొంత సంపాదించుకుంటున్నాం, మీరు చర్చికి వెళ్తున్నారు, మీకు ఏమొస్తుంది అనేవాళ్ళు కూడా లేకపోలేదండి సమాజంలో. కానీ మన ఆలోచన ఏంటి? ఏం బాబు, మన ఆలోచన ఏంటి? దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఉన్న దేవుణ్ణి ఏం చేయాలి? మనం ఆరాధించాలి. అది మన ఆలోచన. కానీ వాడేమనుకుంటున్నాడు? దేవుడే లేడులేవే. చెప్పారు కానీ మీరు తెగ చెప్తారు, తెగ బోధిస్తూ ఉంటారు దేవుడు దేవుడని అని అనుకుంటారు. కానీ వారికి ఏం పేరు పెట్టాడు దేవుడు అంటే, వారు బుద్ధిహీనులు ప్లస్ చెడిపోయిన వారు. చూసారా? అంటే ఎవరిని లేనన్నవాడు చెడిపోతున్నాడు, దేవుడు లేడు అన్నవాడే చెడిపోతాడండి. వాడి గతిని వాడు కానలేడు. వాడికి భవిష్యత్తు ఏం జరుగుతుందో వాడికి తెలియదు. వాడికి ఇంకా వాడు భూలోకములో జీవించినంత కాలం వాడి పనంతా ఎలా ఉంటుంది చెప్పండి? ఇక అన్నీ దేవునికి వ్యతిరేకముగానే చేస్తూ ఉంటాడు. మరి దేవుడు లేవు అన్నవాడు ఏం చేస్తాడండి? దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తాడా, మంచి పనులు చేస్తాడా? దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తాడు. అలాగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవారు బైబిల్లో కనబడుతున్నారు. వాళ్ళు చూపిస్తాను మీకు. ఏమండి, జాగ్రత్తగా ఆలోచించండి. 14వ అధ్యాయమే 4వ వచనములో 2వ లైను, 3వ లైను, 4వ లైను చదువుతారా? అదిగో ఏమిటంట? ఏమి లేదంట. పాపము చేయవాడు ఎవడంటే దేవుడు లేడని చెప్పేవాడు. బాబు వినండి, దేవుడు లేడని అనుకునేవాడే ఏం చేస్తాడు అంటే పాపము చేస్తాడు. అంటే వాడికి ఏమి లేదు, తెలివి లేదు, జ్ఞానము లేదు. అందుకు వాడు సమాజంలో భూమి మీద ఒక పిచ్చివాడుగా తిరుగుతూ ఉంటాడు. ఏది పడితే తినేస్తూ ఉంటాడు, ఏది పడితే తాగేస్తూ ఉంటాడు. తినండి,
ఎక్కడ ఉన్నాడు దేవుడు? మనమే దేవుళ్ళురా, మనమే దేవుళ్ళము, మనమే తినాలి, మనమే త్రాగాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు వీడు. ఇలాంటి వాళ్ళు జోలికి విశ్వాసులు అనబడిన వారు వెళ్ళకుండా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు. మా విశ్వాసులు అన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక మాట చదవండి అక్కడే, పాపము చేయవాడు బహుగా భయపడతారు. వాడికి భయం ఎక్కువ ఉంటుంది, స్వతంత్రం ఉండదు వాడికి. ధైర్యముగా వచ్చి నిలబడి మాట్లాడలేడు. ఏం చేసిన వాడు? పాపము చేసినవాడు. పాపము చేసిన వాడి యొక్క పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి, దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి, సంఘానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇక చెప్పాలంటే సమాజానికైతే ఇష్టంగా ఉంటాయేమో. ఏమండి, పాపము చేసేవాడు సమాజానికి ఇష్టమవుతాడేమో, లోకానికి ఇష్టమవుతాడేమో, కానీ సంఘానికి దేవునికి మాత్రం వీడు ఎప్పుడు విరోధంగానే కనబడుతూ ఉంటాడు. అందుకని విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనము, దేవుడు ఉన్నాడని ఆరాధిస్తున్న మనము దేవుని కొరకు నిన్ను నీవు ఏమి చేసుకోవాలో, ఎలాగ నువ్వు జీవించాలో నేర్చుకుందాం. ఏమండి, ఇదిగో ఇక్కడ పాపము చేసేవాడికి భయం పట్టుకుంది. ఉదాహరణకి మన బైబిల్ చరిత్రలో మొట్టమొదట పాపము చేసిన వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్తారు? చెప్పాలి, తెలిసిన మాటే కదా. మొట్టమొదటగా బైబిల్ చరిత్రలో పాపము చేసిన వ్యక్తి ఎవరు అంటే ఏమండి? 1 అవ్వమ్మ గారు, 2 ఆదాము గారు. ఏమండి, వీళ్ళు పాపము చేసిన తర్వాత వీరి యొక్క జీవితం ఎలా తయారైంది? వీరి మనస్సులో ఏ ఆలోచన పుట్టింది? ఇది మీరు గమనించండి ఒకసారి. ఏమండి, పాపము చేయగానే వారు ఎక్కడి నుంచి పారిపోయారు అని చెప్పొచ్చు మనం. దేవుని వద్ద నుండి పారిపోయి చెట్ల చాటున దాగున్నారన్న సత్యము బైబిల్లో ఉంది. అంతకుముందు ఎలా ఉండేవారు? వాళ్ళు ధైర్యముగా ఉండేవాళ్ళు. దేవుడు రాగానే దేవుని సంకెక్కి ఒక చంటి పిల్లోడిలాగా ముద్దాడుతూ ఉండేవారు. పాపం ఎప్పుడైతే మనుషులకు సొరబడిందో ఆ పాపం వల్ల కలిగిన భయము చేత వారు చెట్ల చాటుకి పారిపోయారు. దేవుడు వచ్చి పిలిచినా కానీ, దేవుడు వచ్చి మాట్లాడినా కానీ వారిరువురు ఏమో దేవుని ఎదురుకు రాగలిగారా? రాలేకపోయారు. కారణం ఏంటంటే పాపమే. పాపమండి. ఈ పాపము మానవుడిని ఏం చేస్తుంది? ఈ పాపం వల్ల మానవుడు ఏమవుతాడు? ఈ పాపం వల్ల మనిషికి ఎలాంటి జీతం వస్తుంది? ఆలోచిస్తారా? ఏమండి, ఆలోచించండి. పాపం వలన మనిషికి శాపం వస్తుంది. ఈ 2 ఏకమవుతాయి. పాపము శాపము, శాపము పాపము ఏకమవుతే ఆ మనిషికి మరొకటి ఏమొస్తుంది చెప్పాలి. ఏమండి, పాపం వల్ల శాపం వల్ల మానవుడికి ఎలాంటి మేలు ఉన్నాయండి? ఉన్నాయా మేలులు? లేవు. పాపమేమో మరణాన్ని తీసుకొస్తుంది, శాపమేమో చేసే పని నుండి లాభము ఆగిపోతూ ఉంటుంది. శాపం వల్లనేమో లాభాలు ఆగిపోతూ ఉంటాయి, పాపం వల్లేమో మరణం వస్తుంది. ఇప్పుడు పాపము శాపము 2 కలిగి ఉన్నారు ఆదాము అవ్వ. పాపము కలిగి 2 కలిగి ఉన్నారు. ఒకటే శాపము, పాపము.
ఈ రెండు కలిగి ఉన్న మనుషుడు భూమి మీద ఎలా జీవిస్తాడు, ఎలా ఉంటాడు అని మనం ఆది కాండాన్ని చదివితే, ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. ఏ పని చేస్తున్నారు? అప్పుడులో వారి పని ఏమిటి, వారి వృత్తి ఏమిటి, వారు బ్రతకటానికి దేవుడు ఏం చేయమని చెప్పాడు? మొట్టమొదటైతే ఆ తోటను తడుపుకొని అందులో తినండ్రా కాయలన్నీ అన్నాడు. ఆ తోటలోంచి బయటకు నెట్టేసిన తర్వాత ఆదాం ఏం చేశాడు తెలుసా? భూమిని సేద్యపరుస్తున్నాడు, నేలని దున్నుతున్నాడు. నేలని దున్నుతూ ఉంటే ఆ నేల ఎలా ఉంది? కరుకు నేల, రాళ్ళు, ఏమండి బండలు, దున్నలేక ఆ నేలని చదువు చేయలేక ఎన్ని శ్రమలు పడ్డాడు పాపం చేసిన మానవుడు కదా. అప్పుడు దేవుడు అన్నాడు ఆదాముతో, ఆదామా, నువ్వైతే నేలను సేద్యపరుస్తున్నావు, నేలను దున్నుతున్నావు, కానీ నువ్వు విత్తనాలు చల్లినప్పుడు ఆ నేల నీకేమిస్తుంది? ముళ్ళ తుప్పలను, గెచ్చ పొదలను. చూసారా? చల్లేమో విత్తనాలే, మంచి విత్తనాలే, కానీ ఆ విత్తనాలు కుళ్ళిపోయి చెడిపోయి కనబడలేదు. ఇక చల్లని చోట ఏ మొక్కలు మొలుస్తాయండి? విత్తనాలు లేని చోట ఎలాంటి మొక్కలు మొలుస్తాయమ్మా? మీరు చూసారా? ఇదిగో పక్కనే ఉంది కదా స్థలం, అక్కడ ఏమైనా విత్తనాలు చల్లారు ఎవరైనా? లేదు. కానీ చాలా మొక్కలు వచ్చి ఉన్నాయి అక్కడ. కానీ అక్కడ వచ్చిన మొక్కలను ఎవరైనా, ఏ మానవుడైనా వాటిని ఉపయోగించుకుంటున్నాడా? లేదు. కారణం ఏంటి అంటే దేవుని శాపం. దేవుని శాపం అండి. పాపము శాపము కలిగి ఉన్న మానవుడు భూమి మీద లేక భూలోకములో ఆశీర్వదించబడటం అది అసాధ్యం అంటున్నాడు దేవుడు. చూడండి, ఆ రెండిటి గురించి నేను మీకు చూపిస్తాను. పాపం ఏం చేసిందో చూడమ్మా. మా రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం అనుకుంటే ఒక్క లైన్ చదవండి. పాపం వల్ల వచ్చే జీతము మరణం. అంటే పాపము నుండి కలిగే ఫలితం ఏంటంటే మానవుడికి మరణము కదా. పాపం వల్ల కలిగే జీతం అది మరణం. మరి శాపం వల్ల కలిగేది ఏంటి? శాపం వల్ల కలిగేది అంటే శాపం వల్ల కలిగేది కూడా ఉంది బైబిల్లో. శపించబడిన మానవుడు దీవించబడే అవకాశమే లేకుండా పోయింది. అందుకు బైబిల్ గ్రంథములో ఉంది. ఏమండి? సామెతల గ్రంథము 3:33లో తొలి మాట ఏమని తెలుసా? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. అది అంటే ఆ ఇల్లు పని ఎలా ఉంటుంది చూడండి. ఇక అయితే ఈ రెండిటి నుండి విడిపించటానికి ఎవరు వచ్చారు భూమి మీదకి? యేసు ప్రభువారు వచ్చాడు. ఇది మన విశ్వాసం. ఒకటి పాపము, రెండు శాపము. ఈ రెండిటి నుండి తప్పించగల వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభు. యేసు ప్రభువారు ఏమండి నీ పాపమును, నీ శాపమును తొలగించాలి. నీ పాపమును, నీ శాపమును కూడా తొలగించాలి. అది ఎలా జరుగుతుందండి? ఈ మాటని మనం ఆలోచించాలి. అది ఎలా జరుగుతుందో బైబిల్లో కొన్ని లేఖనాలు నేను చూపిస్తాను, మీరు చదవండి. మీరే చదవాలి, నాకైతే తెలియదు కాబట్టి తెలుసుకోండి, చదువుకోండి, తెలుసుకోండి. దేవుడి విషయాలు కాబట్టి ఇవన్నీ మనం ఏమండి ముందుగా గ్రహించాలి. ప్రసంగాలైతే విస్తారంగా చేయబడుతున్నాయి, కానీ ప్రసంగములో ఒక్క మాటనైనా మనం పట్టుకోకపోతే మనకేమి ఫలం రాదండి. మనకు ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు కదా. నేను
గత ఆదివారం కూడా ఒక సందర్భాన్ని గుర్తు చేశాను మీకు. గుర్తుందో లేదో నాకైతే తెలియదు కానీ, ఏమండి, యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి విశ్వసించిన వారి కొరకు దేవుడు 4 కార్యాలు చేశాడని మనం గత వారం విన్నాం కదా. అలాగా ఆ కార్యాలు ఎలాంటివంటే, ఒకటి, అంధకారం అనే చీకటిలో నుండి దేవుడు ఆశ్చర్యకర వెలుగులోనికి తీసుకొచ్చాడని మనం చదివాం. ధర్మశాస్త్ర సంబంధమైన శాపములో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చాడని విన్నాం కదండి. ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా మానవులు లేక మనుష్యులు శాపములో పాపములో ఉంటున్నారేంటి అసలు? ఇంకా పాపము చేస్తూ శాపము చేస్తూ దానిలోనే జీవిస్తూ ఉండటము మనిషికి ఏమాత్రం అది క్షేమము కాదు దేవుని బిడ్డలారా. అందుకే ఈరోజు మనం వీటి గురించి కూడా మరొక్కసారి గ్రహించాలి కదా. ఈ పాపం ఎలాగపోద్ది, ఈ శాపం ఎలాగపోద్ది అని అంటే తప్పనిసరిగా నువ్వే గ్రహించాలి, మనమే గ్రహించాలి. పాపం ఎలా పోతుందంటే యేసు రక్తము చిందించేస్తే పోతుందా ఏమా? శాపము యేసు ప్రభువారు వచ్చి దీవించేస్తే పోతుందా? పోనే పోదు. ప్రతి వ్యక్తి కూడా ముందు గుర్తించాలా. ఏంటి గుర్తించాలా? నేను పాపములో పుట్టినవాడును. కీర్తన గ్రంథము 51వ కీర్తన 5వ వచనం చూడండి. ఇప్పుడు నువ్వు గుర్తించాలి, నేను గుర్తించాలి, నేను పాపములో పుట్టినవాడినై పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. ఎవరైనా ఒక మనుష్యుడు కదా, భూమి మీద పుట్టినవాడు, ఆయన మాటల విధానం చూడండి ప్రియులారా. మనము కూడా గుర్తెరగాలి. మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా దేవునికి విరోధమైనది ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని మనము గ్రహించలేకపోతున్నాము, దాన్ని తొలగించుకోవడానికి మన ప్రయత్నాలు చేయలేకపోతున్నాము. దేవుని వల్ల ఆశీర్వాదానికి మన వారసులు కాలేకపోతున్నాము. దేనివల్ల అంటే పాపము ఉంది. అందుకు దీని గురించి మనం ఏం చేయాలా? ఏమండి, ఇదిగో ఈ విశ్వాసి, ఈ క్రైస్తవుడు లేక దేవుని నమ్మినవాడు, దేవుడు ఉన్నాడని గుర్తించిన వాడు, అతని జీవితంలో ఏముందంటున్నాడు, అతని బ్రతుకులో ఏముందని గుర్తించాడు అంటే, నేను పాపములో పుట్టినవాడు, పాపములో నేను ఉన్నాను, నేను పాపములో ఉన్నాను. అయితే దేవుడు పాపాన్ని ప్రేమిస్తున్నాడా? చెప్పాలి. దేవుడు పాపాన్ని ప్రేమించడు కానీ పాపిని మాత్రము ప్రేమిస్తాడు. స్తోత్రం. ఎలా ప్రేమిస్తాడు పాపిని అంటే, నేను పాపిని ప్రభా, అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు పరిశీలన చేస్తే ఏదో ఒక చోట నాలో పాపం ఉన్నట్లుగా అది తేలుతుంది. అందుకు ప్రభువా, ఏ మూలనున్నా పాపము, ఏ అవయవాలనున్నా పాపము, ఏ పక్కనున్నా పాపము, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, దాన్ని నేను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని ప్రతి విశ్వాస జీవితంలో, ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో పాపమును గురించిన ఒక మాటనైనా పలుకుతూ ఉండాలి. చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అవి వినబడతా ఉంటాయి బయటికి. మీరు గమనిస్తున్నారమ్మా? చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటే బయటికి వినబడతా ఉంటున్నాయి. అది మనుషులకు వినబడాలని చేస్తున్నారో దేవునికి వినబడాలని చేస్తున్నారో మనకైతే తెలియదు కానీ మొత్తం మీద ప్రార్థనలు మాత్రము చేసేస్తున్నారు. నేను కూడా ప్రార్థనే చేస్తున్నాను, మీకు కూడా వినబడి ఉండొచ్చు. కానీ
ఇలా ప్రార్థనలు చేసేవారు దీని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? దేని గురించి? పాపమును గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అనే మాట వినబడుతుందా మనకి? వినబడట్లేదు. చూడండి, మీరు ఒక్కసారి పరీక్షలు చేయండి. మీరు ఎప్పుడు గమనించట్లేదు అసలు దాని మీద. ప్రార్థనలు మాత్రం జరుగుతున్నాయి, కానీ పాపమును ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఆలకిస్తాడా? ప్రభు అంగీకరిస్తాడా? ప్రభు దానికి జవాబిస్తాడా? ఇవ్వడు. నీవు నేను మనము దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా నీ ప్రార్థనలో నువ్వు ఏం పలుకుతూ ఉండాలి? నేను పాపిని ప్రభువా, నన్ను కృపతో జ్ఞాపనం చేసుకోవా. నేను పాపిని ప్రభువా, నీ కరుణతో కటాక్షించవా. నాలో ఉన్న పాప దోషములన్నిటినీ కడగవా ప్రభువా అనే మాటని మనం ఉపయోగించాలి దేవుని బిడ్డలారా. అలా ఉపయోగించిన వారే దీవించబడ్డారు. ఆ ప్రార్థన పలికేవారే ఆశీర్వదించబడ్డారు. అలాంటి వారే భూమి మీద గొప్పవారిగా ధనవంతులు, భాగ్యవంతులు, విద్యావేత్తలు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు బ్రహ్మాండంగా వారి కుటుంబాలకి గొప్ప అభివృద్ధి జరిగే కృప దేవుడు చూపిస్తున్నాడు. మనము అభివృద్ధి పొందాలి. మన దేవుడు మనలను ఆశీర్వదించాలి. మన దేవుడు మనల్ని దీవించాలంటే తప్పనిసరిగా మనం అందరం కలిసి ఏ ప్రార్థన చేద్దాం? నేను పాపిని ప్రభువా. దావీదు గారు పాపి అన్నాడు. దావీదు గారి ఆలోచన అంతా, నేను పాపములో పుట్టాను ప్రభువా, నా తల్లి మా అమ్మగారు పాపములోనే నన్ను గర్భం ధరించిందయ్యా, నేను భూమి మీదకి వచ్చాను, ఈ భూలోకం అంతా కూడా పాపలోకం కనబడుతుంది ఏంటి నాకు? ఎక్కడ చూసినా మానవులు దేవుడు లేడన్నారేంటి? ఎవరిని కదిలించినా, ఎవరితో మాట్లాడినా దేవుడు లేడు, ఎవరు లేడు అంటున్నారేంటి వీళ్ళంతా? అయ్యో ప్రభువా, ప్రజలు కూడా ఇలా తయారైపోయారేంటి? భూలోకము కూడా పాపముతో నిండిపోతుందేంటి? అరే, మానవ జీవితంలోనే పాపం ఉందనుకుంటే ఇప్పుడు లోకమంతా పాపమే పాపం అంటున్నారు. ఈ పాపములో నుండి నన్ను విడిపించవా, ఈ పాపములను తప్పించవా. పాపము పోవాలంటే నువ్వే దానికి కారణము. పాపము తొలగించబడాలంటే దానికి నువ్వే కారణము. నేను మాత్రము కాదు, నేను పాపములో ఉన్నాను, శాపములో ఉన్నాను, ఇంతవరకు ఒకవేళ ఫలింపు లేని జీవితంలో ఉన్నాను. ప్రభువా, ఒక్కసారి దయతలయించి నన్ను కరుణించవాలాగని దావీదు గారు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమండి, ఇప్పుడు 10వ వచనం చదవండి. 10వ వచనం చదవమ్మా. దేవా, నా యందు ఇంతవరకు పాపముంది, నా యందు ఇప్పటి వరకు శాపముంది, నన్ను ఇప్పుడు కరుణించు, నాలో నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా. ఏమండి, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా. పాపముతో నిండిన ఈ హృదయము, శాపముతో ఉన్న నేను దీవించబడలేను. నేను దీవించబడాలి, నేను ఆశ్రయించబడాలంటే ముందు నా పాపము పోవాలి, నాలో ఉన్న శాపము పోవాలి. ఈ రెండు తొలగితేనే కానీ నాకు ఆశీర్వాదం రాదు అని గుర్తించుకున్న వ్యక్తి ఏమండి హృదయాన్ని శుద్ధి చేయమన్నాడు. రెండవది ఏమన్నాడు? నా అంతరంగములో ఉన్నది మనస్సు. బయటికి కనబడకపోవచ్చు, మనుషులకి ఎవరికి అది కనబడకపోయినా పర్వాలేదు, కానీ నీకు మాత్రం కనబడుతుంది. కాబట్టి నాలో మనస్సు ఉంది ప్రభువా, దాన్ని ఏం చేయమంటున్నాడమ్మా? నూతన పరచు అంటే క్రొత్త మనసు నాకు దయచేయి. హృదయము మనసు రెండు కూడా శుద్ధీకరించబడితే నీ సర్వ శరీరము కూడా పవిత్రముగా ఉంటుంది. ప్రియులారా, గుర్తించండి, మానవుడు పాపం చేయటానికి మూలం ఏంటమ్మా? చెప్పమంటారా? మీరు చెప్తారా? మొట్టమొదట మానవుడు పాపం చేయటానికి మూలం ఏంటంటే
మనస్సు పడింది దాని మీద, చూపు పడ్డది దాని మీద, హృదయంలో కోరిక పుట్టింది దాని మీద, శరీరము కావాలి కావాలి కావాలంటుంది. అదేనా ఏమ్మా? అవమ్మ గారికి ఏం పడింది? దాని మీద మనస్సు పడింది. దేని మీద మనసు పడింది ఏమండి? పాపానికి సంబంధించిన వృక్షం అక్కడ ఉంది, దాది కాయలు కాసింది. ఆ కాయలు చూడటానికైతే చాలా రమ్యంగా ఉన్నట్లుగా కనబడ్డది. మనస్సు దాని మీదకి వెళ్ళిపోయింది. ఇక హృదయంలో కోరిక పుట్టింది. ఇక శరీరము కావాలి కావాలి అన్నది. తెచ్చుకున్నది, తిన్నది, పాపంలో పడిందా లేదా? ఇప్పుడు ఆ పాపము ఒప్పుకుందా అమ్మగారు? అప్పుడు లేదు. ఆ పాపం ఒప్పుకున్నాడు ఆదాము గారు? లేదు. ఒప్పుకోకపోవటం వలన వారి ఇరువురికి ఏం జరిగింది అంటే ఒక భయంకరమైన పరిస్థితులు ఏర్పడిపోయే వాళ్ళకి. కష్టపడుతున్నారే, చెమట కారుస్తున్నారే, ఫలము రావట్లేదు. ప్రయాసపడుతున్నారే, పని చేస్తున్నారే, కడుపు నిండట్లేదు. ఇక దేవుడు నెట్టిపడేసాడు వారిని, బయటికి పోయారు, లోకంలోకి పోయారు. ఇక లోకములకు పోయిన వారు ఏమైపోయారంటే ఇక పాపంలోనే వారు జురుతున్నారు. అలాగా వారు నశించిపోయారండి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆదాముల ఎవరి గురించి బైబిల్లో రాయబడి ఉంది, కానీ వాళ్ళు పరలోకం వెళ్ళినట్లుగా రాయబడి ఉందమ్మా. బైబిల్ చాలాసార్లు చదివిన వాళ్ళు ఉన్నారు కదా. ఆదాముల అవ్వలు పరలోక రాజ్యం వెళ్ళినట్టుగా ఎక్కడ రాసి ఉందా? లేనే లేదు. ఏమండి? అబ్రాహం గారు పరలోకి వెళ్ళాడు, మోసే గారు పరలోకి వెళ్ళాడు, అని భక్తులు చాలామంది పరలోకి వెళ్ళారు. కానీ ఆదాముల అవ్వల గురించి పరలోకం చేరినట్లుగా, పరలోకం వెళ్ళినట్లుగా బైబిల్లో లేదండి. మరి ఏంటి కానీ అంటే కారణం ఏంటి? పాపాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు, శాపాన్ని వారు తొలగించుకోలేదు. అలాగే జీవించేసి భూలోకంలో నశించిపోయారు, చనిపోయారు. వాళ్ళు పాతాళంకి వెళ్ళారో మరి పాతాళంకి వెళ్ళి ఉండాలి. పాపం ఒప్పుకోలేనాడు ఎవడన్నా పాతాళంకే వెళ్తాడు. ఎందుకంటే పాపము చేసేవాడిని అంట పాతాళము పట్టుకుంటుందంట. ఏబు గ్రంథంలో ఉంది ఆ మాట. ఏమా? పాపము చేసే వ్యక్తిని పాతాళం అంట పట్టుకుంటుందంట. వెళ్ళి రారా రా, అదిగో నీకు స్థలం అక్కడ, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడికి రా అంటుందంట పాతాళం. కానీ పాపమును ఒప్పుకుంటే ఏం బాబు? పాపమును ఒప్పుకుంటే తప్పనిసరిగా నీకు పరలోకం ఉంది. ఆ పరలోకం వెళ్ళకముందు ఈ భూమి మీద నువ్వు గొప్ప వ్యక్తి అవటానికి, గొప్పగా నువ్వు దీవించబడ్డానికి ఆస్కారం ఉంది. ఈ దావీదే ఏమండి ఎంతటి వాడయ్యారు భూలోకంలో? ధనములో, ఆస్తిలో, ఐశ్వర్యములో, ఏమండి కుటుంబములో, సంప్రదాయం విధంగా ఎంతమంది కొడుకులండి దావీదు గారికి. సంతాన అభివృద్ధి పొందాడు, ఆస్తి అభివృద్ధి పొందాడు, ఏమండి అంతస్తుల అభివృద్ధి పొందాడు. అంత మాత్రమే కాదు, దావీదు దేవునికి ఇష్టమైన కుమారుడు. దావీదు గారి దేవుడు ఏమండి ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దావీదుకు తోడొచ్చేస్తాడు ఇక దేవుడు. దావీదుని ఆశీర్వదిస్తున్నాడు, దావీదుని దీవిస్తున్నాడు దేవుడు. అలా దీవిస్తూ ఉంటే, ఆశీర్వదిస్తూ ఉంటే శాపం పోయింది, పాపం పోయింది. ఇక లోకపరమైన పనికిమాలి వాటి అన్ని కూడా పక్క తొలగించుకున్నాడు. ఒక గొప్ప వ్యక్తి, ఉన్నతమైన వాడు, దేవునికి ఇష్టమైన కుమారుడని పిలిపించబడ్డాడు దావీదు. మరి ఈరోజు మనము కూడా అయ్యా అమ్మా మీరు కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం కనబడాలి, దేవునికి ఇష్టమైన వారిగా మనం బ్రతకాలి. అంటే మనం ఏం ఒప్పుకోవాలా? పాపాలు ఒప్పుకోవాలి బాబు. ముందు పాపం ఒప్పుకో. దేవునికి అది చేసి ఇది చేసి అది కాదు నువ్వు చెప్పేది. ముందు నీలో నాలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది కదా, యోహాను గారు రాసిన పత్రికలో అప్పుడప్పుడు మనం చదువుతూ ఉంటాం కాబట్టి ఆ బైబిల్ ఏమని రాసి ఉంది? మన పాపములు మనమే ఒప్పుకోవాలయ్యా. ఎవరో ఒప్పుకోరు. మన పాపములు
మనమే ఒప్పుకోవాలా. ఇదిగో దావీదు ఒప్పుకున్నాడా? దేవుడు కరుణించాడా? దావీదుని దేవుడు దీవించాడా? దావీదు అభివృద్ధి పొందాడా? దావీదు గొప్పవాడు అయ్యాడా? పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఇక్కడ అక్కడ కూడా ఉంది ఆయనకి స్థలం. భూలోకంలో కూడా ఉంది, అలాగే పరలోకంలో కూడా ఉంది. కానీ దావీదుకి మాత్రం పాతాళంలో చోటే లేదు. స్తోత్రం చెప్పండి. ఏమండి, దావీదు గారికి పాతాళంలో చోటు ఉందమ్మా? లేదు. ఎందుకని? పాపం లేని వాడిగా జీవించాడు. పాపం చేసినప్పుడు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు, దేవునికి ఇష్టమైన బిడ్డగా తయారైపోయాడు. ఒప్పుకుందాం. ఈరోజు పాపం మీదే వాక్యం చెప్తుంది. నీలో నాలో ఉన్న పాపాన్ని తొలగించుకోవాలి ముందు. అండి, ఒప్పుకుంటే దేవుని రక్తం అప్పుడు యేసు రక్తం మీద ప్రోక్షించబడుతుంది. ఇప్పుడు రక్తం నీకు కనబడట్లేదు కదా, యేసు రక్తము నీకు నాకు కనబడట్లేదు. కాబట్టి మన పాపాన్ని ముందు మనం ఒప్పుకోవాలా. ఒప్పుకున్న వారు అందరూ కూడా దీవించబడ్డారు. ఏమండి, లూకాసు వార్తలో చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? సుంకరి అన్నవాడును పరిచయుడు అన్నవాడు. ఏమండి, పరిచయుడి గురించి అలా వదిలేయండి. సుంకరి ఏమని మాట్లాడుతున్నాడు ఆలయంలోని, ఏమని ప్రార్థన చేస్తున్నాడు మందిరములోని, ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి, ఆ మాట చదవండి. అదిగో, అయితే సుంకరి దూరముగా నిలిచి ఉన్నాడంటే దేనికి దూరంగా ఉన్నాడు అనొచ్చు మనం? చెప్పాలి. అంటే దూరంగా ఉన్నవాడు ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే పాపము చేసేవాడే దేవునికి దూరంగా ఉన్నట్లు. కానీ పాపాన్ని కానీ ఒప్పుకుంటే తప్పగా దేవుడి దగ్గరికి బారు చేస్తాడు. స్తోత్రం. ఏమండి, ఈ సుంకరి దూరముగా నిలిచి ఉండి అంటున్నాడు, కనులెత్తుటకైనను చాలక గుండ్లు బాదుకొనుచు, దేవా, ప్రభువా, యేసయ్యా, పాపుల కొరకు రక్తము చిందించిన యేసయ్యా. ఏమండి, ఏమన్నాడు బాబు ఆయన? పాపినైన నన్ను, నేను పాపిని ప్రభువా, నేను పాపం లోకములో ఉన్నవాడు తండ్రి, ఇన్ని సంవత్సరాలు పాప జీవితాన్ని జీవించాను ప్రభువా, ఒక్కసారి నన్ను కరుణించవా, ఒక్కసారి నన్ను దయతలంచవా, ఒక్కసారి నీ కృప నాపైన కురిపించవా, నేను పాపిని ప్రభా, పాపిని ప్రభా, పాపిని ప్రభా అని ఒప్పుకోవటం వలన ఆ వ్యక్తికి ఏమి లభించింది? చదవండి. స్తోత్రం. ఏమండి, ఎవరికంటే నీతిమంతుడు అయ్యాడు ఈయన? ఏమండి, పాపి అయిన మనుష్యుడు నీతిమంతుడు అవటానికి గల కారణం ఏంటి చెప్పాలమ్మా? ఒప్పుకోవటం అమ్మా. ఏమి లేదు, అలా నువ్వు కూర్చున్న చోటే అలా రెండు మాటలు, ప్రభా నేను పాపిని, నన్ను కరుణించవా అని అడుగు, అదే చాలు. దేవుడు దానికే ఆశిస్తున్నాడండి. ఎవరు పాపముల వారు ఒప్పుకుంటే ప్రపంచమంతా కూడా పరిశుద్ధపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒప్పుకోవాలి. ఒప్పుకుంటలేదు మంత్రులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ఒప్పుకుంటున్నారంటారా? ఆ అధికారంతో గర్వంతో తిరిగేస్తున్నారు దేశం అంతా. నేను ఒక మనిషిను, నేను ఒక వ్యక్తిను, నేను కూడా అందరిలాంటి వాడినే, నా తల్లి కూడా పాపములోనే నన్ను గర్భం ధరించి ఉండవచ్చేమో, ఒకవేళ నేనైనా పాపలోకంలో పుట్టాను కదా అని ఆలోచన లేనికుండానే తిరిగేస్తున్నారు కదండి. సరే, వాళ్ళ గురించి దేవుడు చూసుకుంటాడు అనుకోండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భం ఏంటి? నువ్వు ఒప్పుకో బాబు, అమ్మా, నువ్వు ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే నిన్ను నీతిమంతురాలుగా చేస్తాను. నువ్వు పాపం ఒప్పుకుంటే నిన్ను నీతిమంతుడిగా చేస్తాను. పాపలోకములో ఉన్న వారి కనుక
పాప లోకములోని ప్రత్యేకించబడాలంటే మిమ్మల్ని మీరే ఒప్పుకోండి, ఒప్పుకోండి, ఒప్పుకోండి. స్తోత్రం. ఆ సుంకరి ఒప్పుకోవటం వల్ల ఏం జరిగింది బా ఆయన జీవితంలో? నీతిమంతుడయ్యాడు, నీతి కలిగింది. ఏమండి, ఇక నీతిమంతుడు అయిన వాడు పాపం చేయటానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఇక పాపము లేకపోతే శాపం వస్తుందా? రానే రాదు. ఈ పాపము శాపము లేని వాడిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అయ్యా, ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుని చేత ఆశీర్వదించబడాలంటే పాపం ఉండకూడదు నీలోని, శాపము కూడా ఉండకూడదు మనలోని. ఈ రెండు తొలగిపోవాలి. ఈ రెండింటిని తొలగించేది దేవుడే. కానీ ఒప్పుకోవాలా మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఇదిగో ఒప్పుకున్నారు. దావీదు ఒప్పుకున్నాడు కదా, ఆయనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. పాపాలన్నిటినంట మూటగట్టి నడి సముద్రంలో పడేసారంట. కీర్తన గ్రంథాలు ఉన్నాయి ఆ మాటలన్నీ. ఏమండి, దావీదు గారు ఎప్పుడైతే నేను పాపిని అలాగని గుర్తెరిగాడో వెంటనే దేవుడికి కూడా వచ్చి దావీదులో ఉన్న పాపాలన్నీ మూటగట్టాడంట. ఈ మూట తీసుకెళ్ళి అక్కడ పారేసాడంట. మళ్ళీ భూమి మీద ఉంటే వస్తుందేమో అలాగని, మళ్ళీ దావీదుని అప్పుడప్పుడు తాగుతాయేమో అలాగని తీసుకొని ఎక్కడ పడేసాడట? నడి సముద్రంలో పడేసాడు అలాగని రాస్తుంది బైబిల్లో. అలా తొలగాలి, అలా పోవాలి. అలా పోయినప్పుడే మనము పరిశుద్ధులం అవుతాం. పరిశుద్ధులమైతే దేవునికి ఇష్టం అవుతాం. దేవునికి ఇష్టమైన వారిగా భూమి మీద ఉండు, భూలోకంలో జీవించు. నీ జీవితకాలం అంతా దేవుడు నీకు సహాయం పంపిస్తానే, నీకు సహాయము వస్తూనే ఉంటుంది. అప్పుడు నీ వ్యాపారం డెవలప్ అవుతుంది, నీ ఉద్యోగము ఏమండి ప్రమోషన్ వస్తూ ఉంటుంది. లేదు, నువ్వు కష్టపడి పని చేస్తే ఆ కష్టానికి తగిన జీతము సమృద్ధిగా పంపిస్తూ ఉంటాడు దేవుడు. స్తోత్రం. ఏమండి, ఇప్పుడు దావీదుని చూసాము, ఇంకెవరిని చూసాం? సుంకర్ని కూడా చూసాం. మరొక వ్యక్తిని చూపిస్తాను మీకు, గుర్తించండి. ఆ తర్వాత వాక్యాన్ని ముగిస్తాను కదా. మరొక వ్యక్తిని చూపిస్తాను మీకు. లూకాసు వార్తలోనే 15వ అధ్యాయములో 18వ వచనం చదవండి. అసలు మాట బాగా గమనించండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళాలి అంటున్నాడు. అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవటమేనా తండ్రి దగ్గరికి? మధ్యలో ఏమైనా ఆటంకాలు ఉన్నాయంటారా? ఇక్కడ ఒక మనుషుడు ఏమన్నాడంటే నేను లేచి అంటే ఎక్కడున్నప్పుడు అయినా లేచి అనే మాటను మీరు చెప్పండి. ఉదాహరణకి మీరే మీ ఇళ్ళకి వెళ్ళండి అన్నాను అనుకోండి, నేను మీరేం చేస్తారా? లేస్తారా? లేగరా? లేస్తారు, అవునా? అలాగా మీరు నిద్రపోతూ ఉన్నారనుకోండి, కాసేపులో లేస్తారా? లేగరా? లేస్తారు కదండి. గమనించాలి, ఇవన్నీ మనకి అర్థం అవటానికి అనుకునే మాటలు ఇవి. కానీ ఈ వ్యక్తి నిద్రపోలేదు, ఏమండి, మీలాగా కూర్చొని ఉండలేదు. మరి ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడో మీకు తెలియాలి కాబట్టి పైన మాట చదవండి. ఇప్పుడు తండ్రి, అది ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి మీరందరూ? పాపములో ఉన్నాడు, శాపములో ఉన్నాడు, తినటానికి ముద్ద దొరకలేదు, ఏమండి, ఆనందంగా జీవించడానికి అవకాశం లేదు. దేనికి విరోధమైన పాపం అంటది? ఒకటి పరలోకానికి అంటాడు, రెండు తండ్రికి విరోధం. తండ్రి అనగా ఏమండి, ఈ లోకపరమైన తండ్రుల గురించి ఉంది బైబిల్లో కూడా. అలాగే పరలోకపు తండ్రి గురించి కూడా ఉంది బైబిల్లో. ఇలాగా ఈ లోకంలోని తండ్రులు పాపాన్ని తీయగలుగుతారా? పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయగలుగుతారా? చేయలేరు. అందుకని ఈ తండ్రుల గురించి మనం ఆలోచించకూడదు బాబు. ఈ భూలోక సంబంధం తండ్రులు ఉన్నారు కదా, అంటే నీకు జన్మనిచ్చిన వారు అన్నట్లుగా అంటాం కదా వాళ్ళని. అయితే వారి జన్మనైతే ఇవ్వటం జరిగిందేమో కానీ మనలో పాపాన్ని వారు తీయలేరు, శాపాన్ని వారు తొలగించలేరు, లేక వారు మనల్ని దీవించలేరు, మనల్ని ఆశీర్వదించను కూడా లేరు. ఒకవేళ దీవించేది ఆశీర్వదించేది ఏ తండ్రి?
పరలోకపు తండ్రి. అందుకే ఆయన అన్నాడు, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట ప్రభువా, నీ ఎదుట తండ్రి నేను పాపము చేశాను. ఒప్పుకున్నాడు ఈ కుర్రాడు కూడా, ఈ వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు. పాపము లేదని అనుకోకూడదండి. పాపము కంటి చూపు ద్వారా వచ్చేస్తుంది. పాపము ఏమంటే మనసులో ఆలోచన ద్వారా వచ్చేస్తుంది. పాపము శరీరం ఆశించే దాన్ని బట్టి వచ్చేస్తుంది. ఒకవేళ యేసు ప్రభువు నీ కొరకు చనిపోయినా కానీ, నీ కొరకు రక్తము కార్చినా కానీ ఏమండి మళ్ళా పాపమునికి రావటానికి దానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశము లేకుండా మనం చేయాలని దేవుడి రోజు పాపం మీద నీకు ఒక అవగాహన కలిగిస్తున్నాడు. ఇది పాపం మీద నీకు ఒక గ్రహింపు ఉండాలి. ఇలాంటి పాపానికి మనము పాల్పడకూడదు. ఇలాంటి శాపానికి మనము గురవ్వకూడదు. మనం ఎక్కువగా మన తండ్రితో సంబంధం పెట్టుకొని మన ప్రభుతో అనుబంధము కలిగి ప్రార్థన జీవితము అది సంపూర్ణంగా ఎప్పుడు కూడా మన ప్రభుకి ఇష్టమైన ప్రార్థన చేస్తూ ఉండాలని మనం అనుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, దేవుని బిడ్డలారా, సంగమా, విశ్వాసముతో ఉన్నవారులారా, దేవునికి ఇష్టముగా బ్రతికితే మన గురించి ఆలోచిస్తాడు దేవుడు. అది నీకు కష్టం వచ్చినా సరే, నీకు ఒకవేళ ఇబ్బంది వచ్చినా సరే, ఒకవేళ నీకు శ్రమ కలిగినా సరే, వెంటనే దేవుడు నీ దగ్గరికి వచ్చేస్తాడు. దూతలను పంపించేస్తాడు. నీకు సహాయము చేయమని వారు వచ్చేసి నీకు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఏమండి, అది బైబిల్లో ఉంది, బైబిల్ గ్రంథంలో ఉంది ఆ మాట. నీవు కానీ ఎప్పుడైతే దేవునికి ఇష్టం అవుతావో అప్పుడు వెంటనే దేవుడైనా వస్తాడు, తన దూతలైనా పంపిస్తాడు, తన ఆత్మనైనా నీకు అనుగ్రహిస్తాడు. ఆ మాట మీరు చదువుతారు ఒకసారి. 31 ఇర్మీయా గ్రంథము చూడండి ఒకసారి. 20వ అధ్యాయం చదవండమ్మా. 31. అదిగో విన్నారా ఇప్పుడు? ఏమండి, ఏ పేరు పిలిచాడు దేవుడు? ఎఫ్రాయిము అనే ఒక కుమారుని గురించి దేవుడు మాట్లాడిన మాటలు రాయబడ్డాయి బైబిల్లో. ఎఫ్రాయిము అని అతను దేవుని కొరకు సిద్ధపడినవాడు, దేవునికి ఇష్టముగా జీవించాలని భూలోకములో అనుకునేవాడు. అందుకు అతనికి చిన్న శ్రమ కలగగానే, చిన్న ఇబ్బంది కలగగానే, చిన్న కష్టం రాగానే దేవుడు ఎలా స్పందిస్తున్నాడో చదవండి. ఆ వాక్యంలో ఉంది, కుమారుడా నాకు ముద్దు బిడ్డ. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎఫ్రాయిము గురించి ఏదైనా సరే దేవుడు కొంచెం గట్టిగా కసిని గద్దించినప్పుడు కూడా ఏమండి మళ్ళీ ఏం కలుగుతుంది ఆయనకంట? ఏమండి, ఎఫ్రాయిమును గురించి దేవుని మనసులో లేక దేవుని కడుపులో ఏం కలుగుతుందంట? జ్ఞాపకం వచ్చేస్తున్నాడంట. అరే రే, ఎఫ్రాయిము నా బిడ్డని నేను ఎందుకు కసిరేను? ఎఫ్రాయిము నా కుమారుని ఎందుకు నేను గద్దించాను? అరే రే 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 కదా. వెంటనే దేవుడికి కలిగేస్తుంది మనసులో. కలిగిగానే మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? అదిగో అతను గూర్చి, అంటే పాపము లేని వ్యక్తి, శాపము లేని వ్యక్తి, దేవునికి ఇష్టముగా జీవించే వ్యక్తి, దేవునితో సంబంధము పెట్టుకొని బ్రతుకుతున్న వ్యక్తిని గురించి దేవుడు అంటున్నాడు, నా కడుపులో ఆయన గురించి చాలా వేదనగా ఉన్నది. తప్పగా 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 నేను అతన్ని కరుణిస్తాను. చెప్పండి. మరి నిన్ను కరుణించాలా వద్దా? ఏమా, మనల్ని కరుణించాలా దేవుడు వద్దా? కరుణించాలంటే ఎలా ఉండాలి మనం? ఇదిగో ఎఫ్రాయిము జీవితము, దావీదు గారి జీవితము, ఏమండి, అలాగే సుంకరి జీవితము, ఏమండి, అలాగే ఇదిగో తప్పిపోయిన కుమారుడి జీవితము, ఈ జీవితాల మీద మనం కొంత చర్చ చేసుకోవాలా. అయ్యో పలానా కుమారుడు పూర్వకాలమందు పాపములో ఉన్నప్పుడు, పాపము చేస్తూ జీవించినప్పుడు
ఆ మనిషికి ఏమీ నెమ్మది లేదు, కుదురు లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, తినటానికి ఆహారం కూడా లేదే. అలాంటి వారందరూ పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర నుంచి కనికరం పొంది, వాళ్ళు శాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర నుంచి దీవులు పొంది వారు భూలోక జీవితంలో ఆనందకరంగా జీవించారని వాక్యం ద్వారా విన్నాను. కాబట్టి నేను కూడా అలాంటి జీవితాన్ని జీవించాలి. వారిలాగా నేను అభివృద్ధి పొందాలి. వారిని దీవించిన దేవుడు నన్ను కూడా దీవించాలి, వారిని ఆశీర్వదించిన నన్ను కూడా ఆశీర్వదించాలి. అందుకు నేనే నా పాపాన్ని ఒప్పుకోవాలి, నా పాపాన్ని ఒప్పుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ అనుకున్నప్పుడు నిన్ను దేవుడు చూస్తాడు. పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసే వ్యక్తిని దేవుడు కరుణిస్తాడు, దేవుడు కనికరిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగ ఆశ్రయించబడిన భక్తులు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథ చరిత్రలో నేనంటాను, మన వాడ్రేవు గ్రామంలో కూడా లేరా ఏమ్మా? లేరంటారా? నేనైతే చాలామంది పేర్లు చెప్తా. అదిగో పలానా కుటుంబం దీవించబడింది, అదిగో పలానా వ్యక్తి ఆశ్రయించబడ్డారు, వారి వ్యాపారాలు బాగున్నాయి, వారి కుటుంబాలు అభివృద్ధికి వచ్చాయి, వారి దేవుడు సంతాన అభివృద్ధితో వారిని అభివృద్ధి చేస్తున్నాడు, వారి బిడ్డలు కుటుంబాలు ఎంతో చల్లగా హాయిగా ఉంటున్నారు. ఇది దేవుడు చేసిన కార్యమని నేను చాలామంది గురించి అయితే చెప్పగలను. ఒకవేళ వినేవారికే అలాగా అలా దీవించేసాడు, వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయో అలా అంటే నేనేం చెప్పలేను ఇక కదండి. ఒకవేళ అలాగా మనం అనేవాళ్ళు ఉంటే ఏమండి, ఆ మాటలు అనకండి. వారు ఎంతో కొంత దేవుని చేత దీవించబడ్డారు, ఏమండి, దేవుని చేత ఆశ్రయించబడే ఈరోజు ఇంతమంది ఇలాగ సంగముగా కూడుకున్నామంటే ఇది ఆశీర్వాదం కాదంటారా? ఏం బాబు, ఆశీర్వాదం కదమ్మా? ఆశీర్వాదమా కదా? ఆశీర్వాదమే. దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి వాళ్ళకి రాగలిగాం, దేవుడు దీవించాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని వాక్యాన్ని మనం విని సంతోషిస్తున్నాం, దేవుని మాటలు ఆలకించి ఆనందిస్తున్నాం. దేవా, నా హృదయంలో కూడా రా, నన్ను కూడా శుద్ధి చేయని నీ మనసు అంటుంది ఇప్పుడు. ఏమండి, నీ మనస్సు, నీ ఆత్మ అంటుంది ఇప్పుడు ఆ మాట. నన్ను కూడా శుద్ధి చేయి ప్రభా, నన్ను కూడా కడుగు ప్రభా, నన్ను కూడా బాగు చేయి తండ్రి. పాపము లేని వ్యక్తిగా, శాపము లేని వ్యక్తిగా నన్ను కూడా నువ్వు దీవించు ప్రభా. అలాగని నువ్వు మాట్లాడటమని దేవునికి తెలుస్తుంది. అందుకని ఈ కుమారుణ్ణి, ఏమండి, ఈ కుమారుడు తండ్రి ఏం చేశాడు? ఏమండి, ఈ కుమారుడు పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశానన్నాడు కదా. పాపం చేశానని ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు తండ్రి శిక్షించాలా, దీవించాలా? చూడండి ఆ వాక్యాన్ని చదవండి అక్కడి నుంచి. ఎవడు? పాపము ఒప్పుకున్న వ్యక్తి ఇంకా దూరంగా ఉన్నాడంట. ఎంత దూరం ఉందో చెబుతారా? పాపము చేసిన వ్యక్తికిని పాపము లేని వ్యక్తికిని ఎంత దూరం ఉంది మధ్యలో గ్యాప్ అంటే? 3 ఆకాశాల పైన ఉన్నాడు దేవుడు, 3 ఆకాశాల కింద ఉన్నావు నువ్వు. ఇప్పుడు నీకు ఆయనకి ఎంత దూరం? చాలా దూరం. దూరం ఎంతైనా సరే, బాగానండి, దూరం ఎంతైనా సరే నువ్వు కానీ ఉన్న చోట నీ పాపాన్ని ఒప్పుకుంటే క్షణాల్లో దేవుడు నీ వద్దకు వచ్చేస్తాడు. వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాణ్ణి చూసి కనికరపడి పరిగెత్తుకొని వెళ్ళాడు. స్తోత్రం. నీ దగ్గరికే వస్తాడు దేవుడు, నువ్వు వెళ్ళలేవు. చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళామని చెప్పేవాళ్ళు లేరా సమాజంలోని? కమలాకర్ గారు విన్నారు ఎప్పుడైనా? దేవుడిని చూసామండి, దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చామండి అంటావు అనేవాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఎవరాళ్ళు? మేము దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చాం. మొన్న ఒకడు అంటున్నాడు, ఆడికి వెళ్ళి వచ్చాను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చాను అంటున్నాడు. వచ్చిన క్షణాల్లోనే వాడికి గుండెపోటు. ఏ పోటు? గుండెపోటు. అక్కడే సాబోయాడు. దేవుడు వాడు అంతకుముందు విశ్వాసేవాడు, ఒకప్పుడు దేవుని గురించి పాటలు కూడా రాసేవాడు, పాటలు కూడా పాడేవాడు ఆ వ్యక్తి. ఆయన అలాగా లోకంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ దేవుడిని మర్చిపోయి ఆ దేవుడితో తిరుగుతున్నాడు అనుకోండి.
అలా తిరిగినోడు వెంటనే వచ్చేసింది, టెంట్ వేసి తీసుకొచ్చారులేండి ఇంటికి అనుకోండి. అలా కాదు, దేవుడే నీ దగ్గరికి పరిగెత్తుకు వస్తున్నాడమ్మా. దేవుడే ఆకాశాలు 3 ఆకాశాలు దాటి పరమాకాశంలో ఉన్న దేవుడే పరిగెత్తి అదిగో నా కుమారుడు భూలోకంలో పాపం ఒప్పుకున్నాడు, అదిగో నా కుమార్తె పాపమును ఒప్పుకుంది, నేను ఆ బిడ్డని కనికరించాలి, ఆ బిడ్డని ఎత్తుకోవాలి, ముద్దాడాలి, నా ఇంటికి తీసుకురావాలి, వాడు ఆకలి పోయినట్లుగా, వాడు బాధ తీరినట్లుగా నేను వాడి కొరకు గొప్ప కార్యము చేయాలని నీ దేవుడు అనుకుంటున్నాడు. పరుగెత్తుకుని వెళ్ళి వాడి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకొని వాడిని ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఉన్న దూతలు పరిచారకులు ఉన్నారు కదా, ఇదిగో మీరు త్వరగా వీడి కొరకు ఒక పని చేయాలా. ఏం పని దేవుడా, ఏ పని చేయమంటావు ప్రభు అంటే, త్వరగా చూసి వస్త్రము తొడగండి, ముందు వీడికి వస్త్రం తొడగండి, ఒళ్ళంతా. ఏ వస్త్రం ఉండాలి ఇప్పుడు? ప్రశస్తమైన వస్త్రం కావాలి ఇప్పుడు నీకు. ఇప్పటిదాకా మన వస్త్రాలు ఈ మనుషులు అల్లిన వస్త్రాలు దొరుకున్నాం. శరీరాన్ని కప్పుకోవాలి, ఇప్పుడైనా కప్పుకోవాలి, అప్పుడైనా కప్పాలి. దేవుని యొక్క ఆలోచన అదే మాట. ఏమండి, నీ అవసరం ఏంటో గుర్తెరగాడు ముందు దేవుడు, నీకు కావలసింది ఏంటో గుర్తెరగాడు దేవుడు ముందు. అలా గుర్తెరిగిన దేవుడు అంటున్నాడు, త్వరగా ప్రశస్తమైన వస్త్రము తెచ్చి వీడికి కట్టండి. స్తోత్ర. తర్వాత చేతికి విలువైన ఉంగరాలు పెట్టండి, గౌరవించాలి కదా. పాపములోండి బయటకు వచ్చిన వ్యక్తికి చూడండి విలువ పెరిగిపోతుంది, శాపములోండి బయటకు వచ్చిన వ్యక్తికి చూడండి గౌరవం పెరిగిపోతుంది. దేవుడు, పరలోక దేవుడు, తండ్రి దేవుడు మనందరి కోసం ఆలోచిస్తున్నాడు. నిన్ను గౌరవించాలని, నిన్ను కనపరచాలని, విలువలేని వ్యక్తిగా నువ్వు ఉండకూడదని నీ దేవుడు నీ కొరకు ఆలోచిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నీ కొరకు ఆలోచిస్తున్నాడు. మీ తల్లి ఆలోచించబోవచ్చు ఒకవేళ, మీ తండ్రి గారు ఆలోచించబోవచ్చు ఒకవేళ. ఇది భూలోక సంబంధం కదా, వీళ్ళు ఆలోచించరు. నీకు నచ్చిన బట్టలే నువ్వు కొనుక్కోవాలి వెళ్ళి, అవునా కదా. కానీ పరలోకపు తండ్రి అయితే నీకు నచ్చిందే, ఆయనకి నచ్చిందే. ప్రశస్తమైన వస్త్రము, విలువైన బంగారు ఆభరణము చేతికి పెట్టు. ఇంకేం పెట్టమన్నాడు? పాదాలకి ఇంతవరకు భూలోకం నడిచాడు, పాదాలకు గాయాలు అయిపోయాయి. ఇక మీదట గాయం అవ్వకూడదు, పాదాలకి రాయి తగలకూడదు. వాడికి మంచి సిద్ధ మనసు అనే జోడిని తొడిగించండి. 3 పనులు అయ్యాయా? ఏం బాబు, ఏమయ్యి చెప్పండి? 1 వస్త్రాలు, 2 బంగారము, 3 చెప్పులు. అవునా? అవసరం అయ్యి కదా, అవసరం కదా, బట్టలు అవసరం కదా, మనుషులకే అవసరం. ఏమండి, ఆభరణలు అవసరం కదా, అవసరమేనండి. విలువైన ఆభరణం దేవుడు పెట్టాడు, తండ్రి పెడుతున్నాడు. కుమారుడుగా, కుమార్తెగా నువ్వు స్వీకరించో. దేవునికి నువ్వు మంచి అలంకరించుకుని బిడ్డ కనబడాలా. దేవుని కొరకు సిద్ధపడిన కుమారుడు అన్నట్టు కనబడాలా. దేవునికి ఇష్టమైన ఆభరణాలు నువ్వు కూడా ధరించుకోవాలా. దేవునికి ఇష్టమైన వస్తువులు కలిగి ఉండటం తప్పేమి కాదు. చాలా మంది తీసేసి అందులో వేసేయండి అంటున్నారు. అందులో వేసేయాలంట, వీడు తింటానుకా అయ్యా, అలా తీయచ్చేటి. దేవుడిచ్చాడు, ఆభరణమైనా వస్త్రమైనా ధరించుకోవచ్చు, కానీ తీసేసి డిబ్బీలు వేసేయండి. తీసేసేసిన చాలామంది ఉన్నారు, మన వాటర్లో కూడా ఉన్నారు. ఒక ఆమె అంటది, ముక్కులో మూలు తీసేసాను పాస్టర్ గారు అంటది. ఎక్కడ వేసామంటే అక్కడ వేసాను అంటది. ఎవరంటే ఆ పాస్టర్ గారు అంటది. అయితే ఆయన తింటాడులే, నువ్వు అయితే మూకు మొండు చెవులతో తిని మొండు ముక్కుతో ఉంది కానిలే, తిరిగితే ఉంది కానిలే. ఆయన అయితే తినొచ్చా? బంగారం అంతా కర్రబోసుకొని నూరుకొని అమ్ముకొని తినొచ్చా పాస్టర్ గారు? ఏమో పెట్టుకుంటే ఏమైంది? ఏమండే, వాక్యం ఉందా లేదా? ఆభరణం ఉందా? ఉంగరం ఉన్నాయా లేవా? ఉంది. తండ్రి పెట్టాడు, దేవుడు పెడుతున్నాడు. 3 వస్తువులు ధరింపజేశాడు. ఇప్పుడు 4వది ఏంటి? కొవ్వున పశువును తెచ్చి వధించండి.
మనమందరం తిందాం. మా అబ్బాయి ఒక్కడే కాదు, దూతలారా మీరు కూడా భోంచేస్తారు, పరిచారకులారా మీరు కూడా భోంచేయాలి. మనం అందరం కలిసి భోంచేసే ఒక గొప్ప విందు తయారు చేయండి త్వరగా అని అక్కడ ఉన్న పరిచారులకు చెప్పాడు, దేవదూతలకు చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు అంటే త్వరగా సిద్ధపరిచారు. ఆకలితో ఉన్న కుమారుడికి ఆహారము కూడా పెట్టాడు. దేవుని బిడ్డలారా, చేస్తాడండి. మన జీవితాల్లో కూడా అభివృద్ధి ఉంది, మన బ్రతుకుల్లో కూడా అభివృద్ధి ఉంది. అది భూలోక జీవితం అయినా కానీ, భూమి మీద ఉన్నప్పుడైనా కానీ తప్పగా నువ్వు గొప్పవాడు అవ్వాలి, ఒక ఉన్నతమైన వాడు అవ్వాలి, ఒక ఆస్తికర్త అవ్వాలి, అనేకులకు అప్పించేవాడు అవ్వాలి, అనేకులకు అన్నం పెట్టేవాడు అవ్వాలి, అనేకులకు నాయన కష్టంలో ఉండగానే ఆదుకునేవాడు అవ్వాలి. అందుకని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అయితే ఇవన్నీ రావాలంటే నువ్వేం చేయాలా? అసలు మాటకి వెళ్ళిపోదాం. అంతే, ఇవన్నీ రావాలంటే పాపము. ఈ కుమారుడికి ఇవన్నీ ఇచ్చాడంటే దేవుడు ఆడు ఏం ఒప్పుకున్నాడు? పాపం ఒకటేనండి అయ్యా. పాపము లేకపోతే శాపం కూడా ఉండదు నీ మీద. అమ్మా, పాపము కానీ మనం చేయకుండా ఉంటే శాపం కూడా రాదు నీ దగ్గరికి. ఇందాక మీరు చదవరు కదా సామెత గ్రంథంలోని, దాని కిందలో ఏం చదవండి ఇప్పుడు, నీతిమంతుల గుడారం మీద కంట దేవుని, ఎందుకంటే శాపం లేదు, పాపము లేదు, పరిశుద్ధులయ్యారు. అందుకు దేవాది దేవుడు ఏం చేశాడంటే నీ గుడారాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడలను, నీ వ్యాపారమును, నీ ఉద్యోగమును, నువ్వు చేసే ఏ పనైనా సరే అది ఆశీర్వాదముగా ఉంది, అది దీవెనగా ఉంది. అందుకని మనమందరము, అంటే సంఘముగా కూడుకున్న మనమందరము దేవుడు ఉన్నాడనే చెప్పండి. బాబు, దేవుడు లేడని వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో, ఎక్కువగా పాపం చేసి నాశనం అయిపోతున్నారు. మనం ఏం చెప్పాలి వాళ్ళకి? అయ్యా దేవుడు ఉన్నాడు రా బాబు, కొంచెం మారురా అండి. పోయిన వారం ఒక అతను వచ్చాడు కదా మన ఆలయానికి, ఆయనకి ఏం చెబితే వచ్చాడంటారు? నేను ఒకటే మాట చెప్పా, బాలయ్య దేవుడు ఉన్నాడు పైన, ఆయన చూస్తున్నాడు నిన్ను, నువ్వు చేసేది మంచి పద్ధతి కాదు, నువ్వు త్రాగిపోతూ అయిపోయి డబ్బంతా పాడు చేసావు, చాలా డబ్బులు పోయాయి, నీ పాటు కూడా పోయింది, ఇదంతా నష్టం కాదు అలా ఇలా చెప్పాను నేను. ఆయన వెంటనే మెలుగులోకి వచ్చాడు. మెలుగులోకి వచ్చి ఏం చేశాడు? దేవాలయానికి వచ్చాడు, దేవుడిని ఆరాధించాడు. అలా చెప్పాలి. వాళ్ళ తర్వాత ఇంకా ఎలా మారుతారో అది ఆలోచిస్తాం అనుకుందాం. ముందు ఏం చెప్పాలి మనం? అరే దేవుడు ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడమ్మా, చూస్తున్నాడు మనల్ని, ఎందుకు ఇలా చేసుకుంటారు మీరు? వద్దు, దయించి దేవునికి లోబడండి, దేవునికి భయపడండి, దేవుని దగ్గరికి రండి, ఆయన సంఘంలోకి రండి, ఆయన దేవాలయంకి రండి, సంఘం అంతా చూసి మీ కొరకు ప్రార్థనలు చేస్తారని ఒక మాట అయ్యా మనం అందరము చెప్దాం. ఏమా చెప్దామా? చెప్పడం మంచిదేనా? వినరండి వాళ్ళు అంటావా? వారు వినరండి, వాళ్ళు ఇప్పటి నుంచో చెప్తున్నాం, వాళ్ళు ఇప్పటి నుంచో ఆలకెత్తున్నారు, ఎప్పుడూ వింటలేదు వాళ్ళు. ఆ మాట మనకొద్దు. నీ ధర్మం ఏంటంటే ఒక్క మాట చెప్పు, దేవుడు ఉన్నాడమ్మా, పైన దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, మనం చేసే అలాగనాలి, మనం అనాలా. నువ్వు చేసేది అనుకోండి, అలాంటి మన కోపం వచ్చేది కదా. ఏమనాలి? మనము చేసేవన్నీ దేవుడు చూస్తున్నాడమ్మా. అందుకు నేనేం చేస్తున్నావు దేవుని తెలుసు, నువ్వేం చేస్తున్నావు దేవుని తెలుసు, నేనేం చేస్తాను నీకు తెలుసు కదా అన్నాను. ఏం చేస్తున్నావు? చర్చికి వెళ్తావు, ప్రార్థన చేస్తావు, దేవుని ఆరాధిస్తావు, నేను అది చూస్తున్నాడు దేవుడు. మరి నువ్వేం చేస్తున్నావు? చర్చికి రావు, ప్రార్థన చేయవు, దేవుని ఆరాధించవు, అది చూస్తున్నాడు కదా. మరి నన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు అంటే అప్పుడు ఇద్దరిని ఏం చేయాలనుకుంటాడు దేవుడు? నిన్నేమో శపిస్తాడు, నన్నేమో దీవిస్తాడు. అంతే. అదే కదా సుంకరికి పరిచయకు ఉన్న తేడా. ఏమండి, పరిచయం ఏం చేశాడు దేవుడు? శపించి పోయాడు. సుంకర్ని ఏం చేశాడు దేవుడు? దీవించాడు కదా. అలాగే మనము దీవించబడి మనవాసం మరొక వ్యక్తిని కూడా దీవెనలో ఉన్న సన్నిధికి తీసుకుని వస్తే దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలిగే పని సంఘము యావత్తు చేసి దేవుని కనపరచుదుముగాక, దేవుని మహిమపరచుదుముగాక. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పొచ్చు.
టైం అయిపోయింది కదా మీ టైం 12:30. సాక్ష్యాలు ఎవరు ఉన్నారా బాబు? కెమెరా తీసాను బాబు. సాక్ష్యాలు ఎవరు ఉన్నారా? లేరు. లేకపోతే అందరూ లేచి